వంగవీటి మోహనరంగ. ఈ పేరు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒక సంచలనమే. అత్యంత సాధారణమైన కుటుంబంలో పుట్టి దేశ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన ఒక సామాన్య వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. అసలు ఆయన హత్య ఎందుకంత సంచలనం సృష్టించింది, మనం ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. డిసెంబర్ 22వ తారీఖున రంగా గారు పోలీసులు తనను అడ్డగించినందుకు బందర్ రోడ్లో దీక్షకు దిగారు. దీక్షకు దిగిన 4 రోజులు అయిన తర్వాత డిసెంబర్ 26వ తారీఖున ఉదయం 3 లారీల నిండా అయ్యప్ప స్వామి మాల వేసుకొని వచ్చిన దుండగులు రంగా గారిని అత్యంత పాశవికంగా కత్తులతో నరికి చంపేశారు. ఈ ఘటన జరిగి ఇప్పటికీ 26 సంవత్సరాల పైన అయింది. కానీ ఇప్పటికీ ఆ హత్య ఒక సంచలనమే. అసలు రంగా గారి హత్య ఎందుకంత ప్రజాదరణను జరుగుతుంది, ఎందుకంత సంచలనం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో రంగా గారి హత్య జరిగిన తర్వాత రాష్ట్రంలో సుమారు 700కు పైగా ఆర్టీసీ బస్సులను రంగా గారి అనుచరులు తగలబెట్టారు. 120 పోలీస్ జీపులు కూడా మాడి మసిబుగ్గైపోయాయి. సుమారు 100 కోట్ల పైన 120 కోట్ల వరకు ఆస్తి నష్టం ఆ రోజుల్లోనే జరిగిందంటే ఆయన హత్య ఎంత సంచలనం సృష్టిస్తుందో మీరే ఆలోచించండి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 45 మంది ఈ హత్యాకాండలో చనిపోయారని అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కానీ ఆ లెక్క అంతకు మించి పైన ఉండొచ్చని అంచనా. సుమారు మన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు కనీ విని ఎరగని రీతిలో సుమారు 2 నెలల పాటు కర్ఫ్యూ విధించారు. ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరులో మాడి మసిబొగ్గైపోయాయి. ఇందుకే రంగా గారి హత్య ఒక సంచలనం. ఆయన అత్యంత ప్రజాదరణను చొరగొన్న ఒక మామూలు ఎమ్మెల్యే. కానీ ఆయన యొక్క పాపులారిటీని, ఆయనకు వస్తున్న ప్రజల యొక్క మద్దతుని చూసి తట్టుకోలేక అధికార పార్టీ ఆనాడు రంగా గారిని హత్య చేయించింది. ఆ రంగా గారి హత్య చేసి ఇప్పటికీ 26 ఏళ్ళు అయినా ఆయనకున్న ఇమేజ్ కానీ, ఆయనకున్న స్టామినా కానీ ఇప్పటికీ జరగలేదు. జోహార్ రంగన్న, జోహార్ రంగన్న.